హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి థర్డ్ పార్టీ సిట్యుయేషన్ గురించండి. ఈ థర్డ్ పార్టీ సిట్యుయేషన్ గురించి ఎందుకు రీడింగ్ చేయాలి అనుకుంటున్నాను అంటే, మూన్ ఎనర్జీస్‌లో అసలు మీ పర్సన్ యొక్క సిట్యుయేషన్స్ అంటే మిమ్మల్ని కాదనుకుని వేరే వారికి ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు, ఈ థర్డ్ పార్టీ వారన్నది రిలేషన్‌షిప్ పరంగానే కాదండి. వారి ఫ్రెండ్స్ కావచ్చు, వారికి సంబంధించిన పర్సన్ కావచ్చు, మీ విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారు కావచ్చు, ఈ థర్డ్ పార్టీ వారు అన్నవారు ఎవరైనా కావచ్చండి. వీరి విషయంలో మీ పర్సన్ ప్రవర్తన కానీ, లైఫ్ సిట్యుయేషన్స్ కానీ ఎలా ఉన్నాయి అని ఎనర్జీస్ చెక్ చేస్తుంటే, ఇక్కడ మీ పర్సన్ కొన్ని విషయంలో మిమ్మల్ని మోసం చేయడం అయితే జరిగిందండి. ఇక్కడ మోసం చేసిన వారే మీ గురించి ఆలోచిస్తున్నారు అంటే, వారి లైఫ్‌లో ఏదో సిట్యుయేషన్‌లో చాలా సమస్యలైతే ఉన్నాయి. అసలు మీ పర్సన్ మీ గురించి ఆలోచించడానికి కారణం, అసలు మీ గురించి ఏం చెప్పాలి అనుకుంటున్నారు, అండ్ ఈ థర్డ్ పార్టీ వారి గురించి ఏం చెప్పబోతున్నారు, వీటికి సంబంధించి ఈ రీడింగ్‌లో అయితే ఉండబోతుంది. ఇది వచ్చేసి అందరూ చూడవచ్చండి. పర్టిక్యులర్‌గా రిలేషన్‌షిప్ పరంగానే కాదు, మీరు పేరెంట్స్ అయినా కావచ్చు, ఫ్రెండ్స్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చండి. ఇది థర్డ్ పార్టీ అంటే అందరికీ వర్తిస్తుంది. ఈ రీడింగ్ మాత్రం ప్రతిది ఎనర్జీస్ కార్డ్ మీకు క్లారిటీగానే చెప్పడం జరుగుతుందండి. వారు ఎవరు, అసలు మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టారు, వారి లైఫ్‌లో మీ పర్సన్ ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ప్రతి విషయం మీకు రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి టైమ్లెస్ రీడింగ్ అండ్ జనరల్ రీడింగ్ కూడా. టైమ్లెస్ అని ఎందుకు అంటామంటే, మీ లైఫ్‌లో కొన్ని సంవత్సరాలు జరిగిన విషయానికి ఇప్పుడు మీకు సమాధానం రావచ్చు. అలానే ఇప్పుడు మీరు బాధపడుతున్న దానికి త్వరలో ఈ సమాధానం వస్తుందని కూడా ఈ రీడింగ్‌లో ఉండబోతుందండి. రీడింగ్ ఇచ్చే ముందు ఈ ఎనర్జీస్‌లో అసలు మీ విషయంలో అండ్ మీ పర్సన్ ఎవరికైతే ఇంపార్టెన్స్ ఇచ్చారో వారి విషయంలో మీకేం చెప్తున్నారు, వారికేం చెప్పబోతున్నారు అని ఎనర్జీస్ చెక్ చేస్తుంటే, ఇవి సఫల్స్ అవుతున్న ఎనర్జీస్ కార్డ్స్ అండి. ఇక్కడ 2 ఎనర్జీస్ కార్డ్స్ తీయడం అయితే జరుగుతుంది. 2 ఎనర్జీస్ కార్డ్స్ ఏంటంటే, మొదటి ఎనర్జీస్ కార్డ్ మీకు సంబంధించింది, రెండవ ఎనర్జీస్ కార్డ్ థర్డ్ పార్టీ వారికి సంబంధించింది. మీ విషయంలో వారి ఆలోచన ఎలా ఉంది, థర్డ్ పార్టీ వారి విషయంలో ఆలోచన ఎలా ఉంది, దీనికి సంబంధించి ఎనర్జీస్ కార్డ్స్ అండి ప్రశ్నాపరంగానే తీయడం అయితే జరిగింది. మొదటి ఎనర్జీస్ కార్డ్ మీకు సంబంధించింది. మీ పర్సన్‌కి ఒక క్లారిటీ రావడం కానీ, అండ్ వారి నుండి మీకు కమ్యూనికేషన్ రావడం కానీ జరుగుతుంది. ఇక్కడ మీ పర్సన్‌కి కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నారు. త్వరలో మీతో మాట్లాడడం అయితే జరుగుతుంది. సెకండ్ వన్ ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ థర్డ్ పార్టీ వారితో లైఫ్ అయితే అంత బాలేదండి. అంటే వారి లైఫ్‌లో ఎవరున్నా సరే వారితో సఖ్యత లేదు, అండ్ బాండింగ్ కనిపించట్లేదు. వీరితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ ఇబ్బందుల నుండి బయటపడాలని, అండ్ వీరి లైఫ్‌లో ఎక్కువ కాలం నిలబడలేరని ఈ పర్సన్ అయితే ఇలా చెప్పడం అయితే జరుగుతుందండి. ఇక్కడ 2 ఎనర్జీస్ కార్డ్స్ ఏంటి అంటే, మీ విషయంలో మీ గురించి నిజాలు తెలుసుకోవడం, మిమ్మల్ని మోసం చేసిన, అండ్ మీకు రీజన్ లేకుండా దూరమైన, మిమ్మల్ని ఇగ్నోర్ చేసిన, ఏదైనా సరే ఏ సంఘటన అయినా సరే ఇక్కడ మీతో మాట్లాడిన వారు వారంతట వారే మాట్లాడబోతున్నారు. ఇక్కడ కమ్యూనికేషన్ అయితే రాబోతుందండి. కొన్ని సంవత్సరాల నుంచి కావచ్చు, కొన్ని నెలల నుండి కావచ్చు, మీరు ఎవరి గురించి అయితే కాంటాక్ట్ కోసం ఎదురు చూస్తున్నారో, ఎవరితో మాట్లాడాలని అనుకుంటున్నారో వారి నుండి కమ్యూనికేషన్ అయితే రాబోతుంది. అది మీకు మంచి జరిగేలానే ఉంటుందండి. ఇక్కడ మిమ్మల్ని మోసం చేసిన వారే వారంతట వారే మాట్లాడి మీకు ఏదో చెప్పాలి అనుకుంటున్నారు. అంటే ఇక్కడ ఈ పర్సన్‌కి వచ్చేసి ఒక క్లారిటీ రావడం, మీకు ఒక క్లారిటీ ఇవ్వడం, ఏదో కమిట్మెంట్ ఇవ్వడం జరగబోతుందని ఈ కార్డ్ ఎనర్జీస్ అనేది సూచిస్తుంది. రెండవ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే, మీ పర్సన్ లైఫ్‌లో కొంతమంది పర్సన్స్ ఉంటారు. వారు ఫ్రెండ్స్ అయినా కావచ్చు, అండ్ ఏదైనా సరే వారి రిలేషన్ పరంగా కావచ్చు, ఫ్యామిలీ పరంగా కావచ్చు. ఈ లైఫ్‌లో వారు సంతోషంగా ఉన్నారా అంటే సంతోషంగా అయితే లేదండి. ఇక్కడ ఒక్కొక్క టైంలో ఒక్కొక్కలా ఉంటుంది. వారి లైఫ్‌లో
వారి నమ్మిన వారిని కానీ అండ్ ఇతరుల వల్ల మీ పర్సన్ ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారని కార్డ్ ఎనర్జీస్ అనేది సూచిస్తుంది. త్వరలో వీరి నుండి బయటపడాలి అనుకుంటున్నారు, బయటపడుతున్నారు. ఏ అవకాశాలైతే చూసుకుని వెళ్ళారో ఆ అవకాశాలు వారిని మోసం చేయడం అయితే జరిగింది. మళ్ళీ పాస్ట్ వారిని కలవడం కానీ, పాస్ట్ లైఫ్ని కోరుకోవడం కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఉండబోతున్నారు. ఇక్కడ ఈ థర్డ్ పార్టీ వారి నుండి మూవ్ ఆన్ అయిపోవాలని మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు. మీ విషయంలో అయితే మీతో కాంటాక్ట్ రావాలి, మీతో మాట్లాడాలి, మీకు ఏదైనా ప్రపోజల్ ఇవ్వబోతున్నారని కూడా ఈ కార్డ్ ఎనర్జీ సూచిస్తుంది. రెండో ఎనర్జీస్ కార్డ్ అయితే థర్డ్ పార్టీ వారితో మూవ్ ఆన్ అయిపోతున్నారండి. అక్కడ వారి లైఫ్ అయితే సంతోషంగా లేరు, ప్రతి సిచ్యువేషన్ అప్సెట్గా ఉంటున్నారు. వారి వల్ల మాటలు పడడం కానీ, మోసపోవడం కానీ సంథింగ్ ఏదో జరుగుతుందండి. ఈ ఎనర్జీస్ బట్టి మీకు థర్డ్ పార్టీ వారితో అసలు సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, దీనికి సంబంధించి పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ దీనికి సంబంధించి రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇవి పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఎనర్జీస్ కాదండి. అంటే మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీ వారితో పాస్ట్లో ఎలా ఉండేవారు, ప్రజెంట్ వీరితో ఎలా ఉంది అండ్ ఫ్యూచర్లో జరిగే సిచ్యువేషన్ ఏంటి, వీటికి సంబంధించి ఎనర్జీస్ కార్డ్స్. ఇక్కడ థర్డ్ పార్టీ వారితో లైఫ్ సిచ్యువేషన్ గురించి రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఈ మొదటి ఎనర్జీస్ కార్డ్ అన్నది మీ పర్సన్ వీరితో లైఫ్లో ఎలా ఉండేవారు అంటే వీరితో చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయేవారండి. కొంచెం ఎమోషనల్ బ్లాక్మెయిల్ కనిపిస్తుంది. అంటే మీ పర్సన్ ఎదుటివారు ఏమన్నా ఏమీ చేయలేని పరిస్థితి. వారి మాట వినాలి, వారి మాట అన్నా పడాలి, ఎదురు చెప్పకూడదు అండ్ అలానే వారి వల్ల ఎటువంటి హెల్ప్ కానీ సపోర్ట్ కానీ ఉండేది కాదు. ప్రజెంట్ ఏమిటంటే ఇక్కడ మీ పర్సన్ ఎవరి వల్ల ఇబ్బంది పడుతున్నారో వారు ఎవరైనా కావచ్చు, వారికి మీ పర్సన్కి విభేదాలు అయితే రావడం జరిగింది. జరగబోయే సిచ్యువేషన్ ఏంటి అంటే మీ పర్సన్కి ఒక క్లారిటీ రావడం జరుగుతుంది అండ్ వీరి వల్ల కొన్ని నిజాలు తెలుసుకోబోతున్నారు. వీరి గురించి మీ పర్సన్ ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. ఆ నిర్ణయం ఏమిటి అంటే వీరితో రిలేషన్ బ్రేక్ చేసుకోవడం కానీ, వీళ్ళని దూరం పెట్టాలని కానీ సంథింగ్ ఏదో అయితే జరుగుతుందండి. ఇక్కడ ఈ థర్డ్ పార్టీ వారి వల్ల మీ రిలేషన్షిప్ పరంగా చూస్తే ఈ థర్డ్ పార్టీ వారి వల్ల వీరు మిమ్మల్ని దూరం చేశారు, మీ నుండి మీ పర్సన్ని దూరం చేశారు. ఇలాంటి వారిని మీ పర్సన్ అయితే వీరి వల్ల సమస్యలు వచ్చాయని దూరం పెట్టడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీ పర్సన్ మనసులో కొంచెం రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఏంటంటే అసహాయత స్థితిలో ఉన్నట్టే మీ పర్సన్ అనుకుంటున్నారండి. వీరి విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకోకపోతే వారి లైఫ్ వారు నాశనం చేసుకున్నట్టు ఇక్కడ మీ విషయంలోని ఆలోచిస్తున్నారు. ఈ థర్డ్ పార్టీ విషయాలు తెలుసుకుంటున్నారు. వారు తెలుసుకుంది ఏంటి అంటే వీరి వల్ల మిమ్మల్ని బాధ పెట్టి, మిమ్మల్ని దూరం చేసుకుని, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి వీరి విషయంలో అంటే ఈ థర్డ్ పార్టీ వారితో బాండింగ్ తగ్గించడం, అంటే వారితో ఇగ్నోర్గా ఉండటం, అలానే రిలేషన్ బ్రేక్ చేయడం, ఇలాంటి పరిస్థితుల్లో మీ పర్సన్ అయితే ఉంటున్నారు. మీ విషయంలో ఇక్కడ మీది నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయ్యి ఉంటుందండి. కాంటాక్ట్ రావాలి, మీతో మాట్లాడాలి, వారి ఎమోషన్స్, ఫీలింగ్స్ అండ్ వారు చేసిన తప్పులు కానీ, వారు బాధపడిన సంఘటనలు కానీ, వారు ఎదుర్కొన్న సమస్యలు కానీ ప్రతి విషయం మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నారు. మనసులో మాత్రం మీ గురించి బాధపడుతున్నారు. వారు చేసిన తప్పులు వారికి అర్థమవుతుందండి. ఇప్పుడు మిమ్మల్ని బాధ పెట్టారు కాబట్టి ఇప్పటి వరకు ఉన్న రోజులు వేరు. ఇప్పుడు సడన్గా వారి లైఫ్లో అనుకోని సంఘటన వల్ల మొత్తం కొలాప్స్ అయిపోవడం, అంటే వారు ఊహించరుండండి వారి లైఫ్ ఏదో సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్నారు. సడన్ బ్రేక్ పడ్డం, అంటే వారు అనుకున్న జీవితం ఒకటి, జరుగుతున్న జీవితం ఒకటి. వీరి మాటలు ఎలా ఉన్నాయి అంటే ఇప్పటి వరకు ఎదుటి వాళ్ళ మాటల మీద నడిచి అసలు వారి లైఫ్ వారి చేతుల్లో లేదని, ఎదుటి వాళ్ళు ప్రతి విషయం వారిని డామినేట్ చేసేలా ఉన్నా వీరి విషయంలో ఎందుకు కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది, అలా ప్రతి దానికి ఆలోచించి ఒక క్లారిటీ రావడం అయితే జరిగిందండి మీ పర్సన్. ఇప్పుడు
ఎదుటి వాళ్ళ మీద మంచి ఒపీనియన్ కానీ, ఇంప్రెషన్ కానీ, నమ్మకాలు కానీ ప్రతీదీ ఇప్పుడు మీ పర్సన్ అర్థమైపోతుందండి. వీరి వల్లే మోసపోయారని, వీరి వల్లే లైఫ్ నాశనం చేసుకున్నారని, వీరి వల్లే అన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారని మీ పర్సన్కి ప్రతి విషయం అర్థమైపోతుంది. అంటే వారికి ఇప్పటి వరకు రెస్పెక్ట్ ఇచ్చారు. ఇతరులు ఆ రెస్పెక్ట్ని కాపాడుకోలేక ఇంకా మీ పర్సన్ ఎంత ఓర్పుగా ఉండేవారో అంత ఓర్పు సహనం కోల్పోయి ఇంకా వీరితో ఎదురు తిరగడం, ఎదురు చెప్పడం ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. అంటే ఇక్కడ గొడవలు, సమస్యలు, విభేదాలు అన్నీ కనిపిస్తున్నాయండి థర్డ్ పార్టీ వారితోటి. వారు ఎవరైనా కావచ్చు. ఇక్కడ మీ పర్సన్కి లైఫ్ మీద క్లారిటీ రావడం అయితే జరిగింది. ప్రజెంట్ కూడా ఈ థర్డ్ పార్టీ వారితో చాలామందికి రిలేషన్ బ్రేక్ అయిపోయి ఉంటుందండి. ఎవరితో మాట్లాడాలి, మేబీ మీతో మాట్లాడవచ్చు అండ్ మీ గురించి వేరే వారితో మాట్లాడవచ్చు. ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి జరగబోయే సంఘటనలో. ప్రజెంట్ అయితే జరుగుతుంది ఇవి. ఇంకా మీ పర్సన్ సహనం అయితే కోల్పోతున్నారు. వీరి నుండి వీరికి సపోర్ట్ లేదు, వీరి వల్ల సమస్యలు ఇలా ఉండకూడదు. ఒక క్లారిటీ ఉంది కాబట్టి వీరి గురించి ఏదైనా నిర్ణయం తీసుకోవాలి, నిర్ణయం తీసుకుంటున్నారని కూడా ఈ కార్డ్ ఎనర్జీ సూచిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే మీ గురించి అండ్ ఈ థర్డ్ పార్టీ వారి గురించి అసలు ఏం చెప్పాలి అనుకుంటున్నారు, ఏం చెప్పబోతున్నారు, వీటికి సంబంధించి ఇవి సఫల్స్ అవుతున్న ఎనర్జీస్ కార్డ్స్లో మీకు 10 ఎనర్జీస్ కార్డ్స్ తీయడం అయితే జరుగుతుందండి. 10 ఏమిటంటే 4 ఎనర్జీస్ కార్డ్స్ ఏమో థర్డ్ పార్టీ వారికి సంబంధించింది అండ్ 4 ఎనర్జీస్ కార్డ్స్ ఏమో మీకు సంబంధించింది. మధ్యన 2 ఎనర్జీస్ కార్డ్స్ ఉంటాయండి. ఒకటి మీ గురించి అండ్ థర్డ్ పార్టీ వారి గురించి. ఇవేనండి 10 ఎనర్జీస్ కార్డ్స్. మీ కుడి చేతి వైపు ఉన్నవేమో థర్డ్ పార్టీ వారికి సంబంధించింది, ఎడం వైపు సంబంధించిందేమో మీకు సంబంధించింది. మధ్యలో 2 ఎనర్జీస్ కార్డ్స్ ఉంటాయి. తీబోయి మొదటి ఎనర్జీస్ కార్డ్ ఏమో థర్డ్ పార్టీ వారికి సంబంధించి నిర్ణయం అండ్ వేరే రెండవ ఎనర్జీస్ కార్డ్ ఏమో మీకు చెప్పాలన్న విషయం కానీ జరగబోయే సంఘటన, వీటికి సంబంధించి ఎనర్జీస్ కార్డ్ అండి. మొదటిగా నేను ఒక ఎనర్జీస్ కార్డ్ తీయడం అయితే జరుగుతుంది. అదైతే థర్డ్ పార్టీ వారి గురించి మీ పర్సన్ ఏం చెప్పాలి అనుకుంటున్నారు. ఇక్కడ మీ కుడి చేతి వైపున చూడాలండి ఎనర్జీస్ కార్డ్. ఇది థర్డ్ పార్టీ వారికి సంబంధించింది. అంటే మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. ఇక్కడ థర్డ్ పార్టీ వారి వల్ల చాలా నమ్మక ద్రోహాలు ఎదురయ్యాయని, నమ్మి మోసపోయారని, ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో అయితే ఉన్నారు. ఈ థర్డ్ పార్టీ వారి వల్ల చాలా మాటలు పడుతున్నారండి. ప్రతి విషయం హర్ట్ అయ్యేలా ఉంటున్నాయి సిచ్యువేషన్. మనసులో ఏదో తెలియని బాధ, జీవితంలో నమ్మి మోసపోయారు. అంటే వారు మంచి చెడ్డలు చెప్పిన మాటల వల్ల వీరి జీవితం నాశనం చేసుకున్నారని, అంటే ఎదుటి వాళ్ళు చెప్పింది నిజమా అబద్ధమా తెలుసుకోలేకపోయారు, మంచా చెడ్డ అని తెలుసుకోలేకపోయారు. వారిలో మంచి వెతికారు కానీ మీ విషయంలో అలాంటి మాటల వల్ల మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు. ఇక్కడ మీ పర్సన్ మనసులో రిగ్రెట్ ఫీల్ ఉంది. ఎదుటి వారి వల్ల నమ్మక ద్రోహం ఎదురైంది, మోసపోయారని ఫీల్ అవుతున్నారు. ఇక్కడ మీ విషయంలో మీ పర్సన్ ఏంటి అంటున్నారంటే మిమ్మల్ని చూసుకుని కొంచెం ధైర్యంగా ఉన్నారని, మీరు వారికి ఎప్పుడూ సపోర్ట్గా ఉంటారని, మిమ్మల్ని బాధ పెట్టినా సరే మీరు కష్టంలో నిలబడతారు, బాధ్యతగా చూసుకుంటారు, ప్రతి విషయంలో మీరు హెల్ప్ అవుతారు. ఇలా మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు. వారి లైఫ్లో ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నా, వారు మిమ్మల్ని ఎంత బాధ పెట్టినా, మోసం చేసినా సరే మీరు వారిని క్షమిస్తారని, మీ ప్రేమే వారికి రక్ష అని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. అంటే మీరు ఇచ్చిన ప్రేమే వారిని ఇక్కడ కంట్రోల్ చేస్తుందండి. అంటే మీరున్నారని ఒక ధైర్యంగా మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. ఎప్పటికైనా వారు మీ లైఫ్లోకి వచ్చినా సరే మీరు ఎప్పుడూ వారికి సపోర్ట్గా నిలబడతారని మీ పర్సన్ అయితే మీకు చెప్తున్నారు. ఈ థర్డ్ పార్టీ వారి వల్ల బాధపడుతున్నారని, హ్యాపీగా ఉండలేకపోతున్నారని, మిమ్మల్ని ఎలా బాధ పెట్టారో వారు కూడా ఈ థర్డ్ పార్టీ వారి వల్ల బాధపడుతున్నారని ఈ థర్డ్ పార్టీ వారి గురించి అయితే చెప్తున్నారు. ఇక్కడ మీ పర్సన్ మీ విషయంలో అయితే ధైర్యంగా ఉంటున్నారండి. వారికి ఎన్ని కష్టాలున్నా మీరున్నారని ధైర్యంగా ఉంటున్నారని, కానీ ఈ థర్డ్ పార్టీ వారి వల్ల మిమ్మల్ని బాధ పెట్టారని కొంచెం రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. సెకండ్ వన్ ఎనర్జీస్ కార్డ్. ఇది థర్డ్ పార్టీ వారి గురించి. ఇక్కడ మీ పర్సన్ ఎలోన్గానే ఉంటున్నారండి. థర్డ్ పార్టీ వారిని పట్టించుకోవటం లేదు. వారి పని వారు చూసుకుంటున్నారు. మీతో ఉన్నప్పుడు మిమ్మల్ని ఎలా ఇగ్నోర్ చేశారో ఇక్కడ థర్డ్ పార్టీ వారిని కూడా అలానే ఇగ్నోర్ చేస్తున్నారు.
మేబీ ఈ థర్డ్ పార్టీ వారు వారి పేరెంట్స్ కావచ్చు. కొంతమంది విషయంలోనండి థర్డ్ పార్టీ పేరెంట్స్ ఏమైనా మ్యాచెస్ తీసుకొచ్చినా అది కాదంటున్నారు. ఎందుకంటే మీ విషయంలో ఆలోచిస్తున్నారు. అండ్ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీ పర్సన్‌ని వారి ఫ్యామిలీ మెంబర్స్ ఏదో ప్రెషర్ చేస్తున్నారండి. కానీ మీ పర్సన్‌కి వారిచ్చే సలహాలు, సూచనలు నచ్చడం లేదు. ఆ మాటలేమీ పట్టించుకోవట్లేదు. మీ గురించే పాజిటివ్‌గా అయితే ఆలోచిస్తున్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ వారికి దూరంగా ఉండటం, ఎవరితో మాట్లాడకుండా ఉండటం, వారి ఫ్రెండ్స్ అయినా కావచ్చు, వారి ఇంట్లో వారైనా కావచ్చు. కానీ వారు ఎలోన్‌గానే ఉండాలనుకుంటున్నారండి. సిట్యుయేషన్స్ అలా ఉన్నాయి. మీ విషయంలో మీ పర్సన్ ఏం చెప్తున్నారు అంటే, మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు. మీతో లైఫ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు మీకు ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నారండి. పాజిటివ్‌గా మాట్లాడతారు. అండ్ పాజిటివ్‌గానే ప్రపోజల్ అయితే ఇవ్వాలని అనుకుంటున్నారు. మిమ్మల్ని చాలా అంటే చాలా మిస్ అవుతున్నారు. ఇప్పుడు వారు తీసుకునే నిర్ణయం అంటే థర్డ్ పార్టీ వారు ఇచ్చే సలహాలు, సూచనలు ఆ నిర్ణయం మీద వారు వెళ్తే మిమ్మల్ని దూరం చేసుకుంటారేమో అన్న భయంతోటే మీకు ఫోన్ గానీ, మెసేజ్ గానీ చేయడం అయితే జరుగుతుంది. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా అయితే మీ విషయంలో పాజిటివ్‌గానే నిర్ణయం అయితే తీసుకుంటారండి. ఇతరుల సలహాలైతే పట్టించుకోరు. మేబీ డివోర్స్ తీసుకోమని సలహాలివ్వడం అండ్ పోలీస్ కేసులు, కోర్ట్ కేసుల వరకు వెళ్ళాలని ఎవరైనా సలహాలివ్వడం ఇవేమీ పట్టించుకోవట్లేదు. మంచైనా, చెడ్డైనా ఇక్కడ జీవితం అయితే నిలబెట్టుకోవాలని మీ పర్సన్ అయితే చూస్తున్నారు. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి వారికి చాలా నిజాలు తెలుసుకున్నారండి. చాలామందిని కట్ చేస్తున్నారు. అంటే వారు ఎవరైనా కావచ్చు. ఇప్పటివరకు మిమ్మల్ని ఏడిపించి వేరే వారితో ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు వారినే లెక్క చేయట్లేదండి. వారిని దూరం చేస్తున్నారు. మీ విషయంలో చాలా విషయాలు తెలుసుకున్నారు. అది మీకు కూడా తెలీదండి. అంటే ఇక్కడ మీ విషయంలో ఎన్ని నిజాలున్నాయి, వారికి ఎవరైతే చెప్పారో వారి మాటలో ఎన్ని నిజాలున్నాయి ఇప్పుడు అర్థమవుతుంది. మీ విషయంలో మిమ్మల్ని అపార్థం చేసుకున్నారని, ఇతరుల మాటలకి రెస్పెక్ట్ ఇచ్చి మిమ్మల్ని బాధ పెట్టారని, అంటే ఏ డివోర్స్ గురించో లేదంటే ఏ రిలేషన్‌లోకి వెళ్ళి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూడడమో ఇలా చేశారు. కానీ మీ పర్సన్ మీకు ఏం చెప్తున్నారు అంటే, మీరు డీసెంట్‌గానే ఉన్నారు. కానీ వారే ఎదురు మాటలకు విని మిమ్మల్ని బాధ పెట్టారని కొంచెం నిజమైతే తెలుసుకున్నారండి. ఇక్కడ సెపరేషన్ తీసుకోవాలనుకుంటున్నారు. మీ విషయంలో మీ పర్సన్ ఏం చెప్పబోతున్నారంటే, మీ గురించి చాలా విషయాలు తెలిసాయని, ఆ విషయాల వల్లే వారి ఆలోచనలు మొదలయ్యాయని, మీతో ఏదో చెప్పాలి అని అనుకుంటున్నారండి. మీకు ఫోన్ గానీ, మెసేజ్ గానీ చేయవచ్చు. ఇప్పటివరకు మీరు ప్రయత్నాలు చేశారు. మీ పర్సన్‌తో మాట్లాడాలి. చాలా బాధపడ్డారు, ఏడిచారు. అలాంటిది మీ పర్సనే మీతో మాట్లాడి వారు తెలుసుకున్న నిజాలు కానీ, వేరే వారితో అంటే థర్డ్ పార్టీ వారి గురించి కూడా మీకు ఏదో చెప్పాలని అనుకుంటున్నారు. ఇక్కడ ప్రపోజల్ ఏమీ లేదండి. మీ పర్సన్ మిమ్మల్ని అపార్థం చేసుకున్నారని బాధపడుతూ వారు మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు. ఈ థర్డ్ పార్టీ వారి వల్ల మిమ్మల్ని బాధ పెట్టారని, ఈ థర్డ్ పార్టీ చెప్పిన మాటలు కానీ ఇవన్నీ మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నారు. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ కనిపిస్తున్న ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే, మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీ పర్సన్ మీకు డివోర్స్ ఇవ్వాలని అనుకున్నారండి. కానీ ఇక్కడైతే జరగదు. మీ పర్సన్ మళ్ళీ రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు. అండ్ మీరు లవర్స్ అయితే మీ పర్సన్ పేరెంట్స్ పరంగా చూసుకుంటే ఈ పేరెంట్స్ తోటి చెప్తున్నారండి. వారు తీసుకొచ్చిన ప్రపోజల్ నచ్చలేదు. మీరే వారికి ఇంపార్టెన్సెస్ అయితే చెప్తున్నారు. ఇక్కడ ఒక ఫ్యామిలీ ఎనర్జీస్ కార్డ్ కనిపిస్తుంది అంటే వారి పేరెంట్స్ అయినా కావచ్చు అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ అయినా కావచ్చండి. అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ని కలపాలని ఈ రోజుల్లో ఎవరు చూడటం లేదు. విడిపోవాలనే సలహాలు ఇచ్చేవారు ఎక్కువ ఉన్నారండి. కోర్టుల కేసుల వరకు వెళ్తున్నారు. చిన్న విషయాన్ని పెద్ద విషయంలా చేసి అది చాలా దూరం తీసుకెళ్తున్నారు. ఇక్కడ మీ పర్సన్ కొంచెం ఆలోచించి మీ విషయంలో చాలా తప్పులు చేశారని, అనేక రకాల మాటలు విని మిమ్మల్ని బాధ పెట్టారని, వారి మనసులో కానీ ఆలోచనలో కానీ మీకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారని, మీరిచ్చే ప్రేమ కానీ లైఫ్ కానీ ఎవరు ఇవ్వలేరు. కానీ కొన్ని మాటల వల్ల అవే నిజమనుకుని మిమ్మల్ని దూరం పెట్టారని, ఇక నుండైనా మీకే ఇంపార్టెన్స్ ఇవ్వాలని అనుకుంటున్నారు. మంచైనా, చెడ్డైనా, కష్టమైనా, సుఖమైనా మీతోనే ఉండాలి అనుకుంటున్నారు. మీరెప్పుడు వారిని మంచిగా చూసుకునేవారు, బాధ్యతగా ఉండేవారని మీ పర్సన్ అయితే మీ గురించి చెప్పేది ఏంటి అంటే,
మీరిచ్చే లైఫ్ ఎవరు ఇవ్వలేరు. మీరు మంచిగా చూసుకుంటారు అండ్ అలానే వారికి మంచి ఇంపార్టెన్స్ ప్రయారిటీ ఇవ్వడం అయితే జరుగుతుందని మీ పర్సన్ మీకైతే చెప్తున్నారు. అంటే ఇక్కడ మళ్ళీ మీతో రినన్ కావాలనుకుంటున్నారండి. మీతోనే హ్యాపీ లైఫ్ హెల్తీ రిలేషన్ ఉంటుందని మీ పర్సన్ అంటున్నారు. ఈ ఎనర్జీస్ కార్డ్ థర్డ్ పార్టీ వారి గురించి అండి. ఇది థర్డ్ పార్టీ వారి గురించి చాలా బర్డన్స్ ఫీల్ అవుతున్నారు. బాధ్యతలుగా కనిపిస్తున్నాయి. అంటే వారికి సంబంధమైన విషయాలు కూడా వీరి మీద పడడం అయితే జరుగుతుంది. ఇక్కడ చాలా అంటే చాలా కష్టపడుతున్నారండి. ఫిజికల్గా కష్టపడుతున్నారు, మానసికంగా బాధపడుతున్నారు. స్ట్రెస్ ఫీల్ ఎక్కువగా కనిపిస్తుంది. జీవితంలో అనుకున్నట్టు ఏది ఉండదండి. చెప్పే మాటలు జీవితంలో చాలా వరకు తీసుకెళ్తాయి. కానీ మీ పర్సన్ చాలా అంటే చాలా బాధపడుతున్నారు. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్ మీకు సంబంధించింది. ఇదేమో థర్డ్ పార్టీ వారికి సంబంధించిందండి. ఈ థర్డ్ పార్టీ వారి వల్ల చాలా బర్డన్గా ఫీల్ అవుతున్నారని మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్ మీకు సంబంధించింది. అంటే మీ పార్ట్నర్ కళ్ళకి కానీ మనసుకి కానీ అన్ని నెగిటివ్ పరులు అనేది విడిపోయినాయండి. అంటే మీ మీద చెడ్డ చెప్పిన వారి గురించి తెలుసుకోవడం. ఇక్కడ మీతో లైఫ్ అయితే చీకటి నుండి వెలుతురులోకి రావడం. అంటే మీ విషయంలో ప్రవర్తించిన తీరుకి చాలా పశ్చాత్తాపం ఫీల్ అవ్వడం. మీ వల్లే వారిలో మార్పు రావడం అయితే జరిగిందని మీ పర్సన్ అయితే చెప్తున్నారు. టోటల్గా ఈ ఎనర్జీస్ కార్డ్స్ ఏంటి అంటే ఎవరెవరి లైఫ్లో ఏం జరిగింది, మీ పర్సన్ మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు, ఈ థర్డ్ పార్టీ వారి గురించి ఏం చెప్పబోతున్నారు అంటే మీరు మేషం, సింహం, ధనుస్సు రాశి వారైతే మీ పర్సన్ మిమ్మల్ని కాకుండా వేరే రిలేషన్కి వెళ్ళటం అయితే జరిగింది. అండ్ ఇది మేషరాశి సంబంధించిందండి. సింహరాశి సంబంధించి మీ పర్సన్ వారు వేరే వారికి ఇంపార్టెన్స్ అయితే ఇచ్చారండి. ఇక్కడ రిలేషన్ అయితే కనిపించట్లేదు. అంటే వేరే మాటల వల్ల మిమ్మల్ని కాదని అండ్ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే డివోర్స్ సిచ్యువేషన్ వరకు వెళ్ళే వరకు ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉండడం అయితే జరిగిందండి. మీ పర్సన్ మీద ఇలాంటి ప్రభావాలు అయితే పడింది. ధనుస్సు రాశి వారికి సంబంధించింది కూడా ఇక్కడ ఒక రిలేషన్ అయితే కనిపిస్తుంది. అంటే మీ పర్సన్ మీతోనే ఉంటూ మళ్ళీ వేరే వారిని మ్యారేజ్ చేసుకోవడం కానీ రిలేషన్లోకి వెళ్ళడం కానీ సంథింగ్ ఏదో జరిగింది. ఇక్కడ మేషం, సింహం, ధనుస్సు రాశి వారికి సంబంధించి మీ విషయంలో అయితే చాలా బాధపడుతున్నారండి. ఇప్పుడు మీ బాధ్యత తీసుకోవాలి అండ్ థర్డ్ పార్టీ వారితో అంత వారు చెప్పే విషయాలు కానీ పాటించకూడదు. అండ్ ఇతరులతో రిలేషన్లో ఉన్నప్పుడు ఆ రిలేషన్ సరైనది కాదు. ఇక్కడ మళ్ళీ మీతో లైఫ్ స్టార్ట్ చేయాలి. మిమ్మల్ని బాధ పెట్టి మోసం చేసినందుకు వాళ్ళు రిగ్రెట్ అన్నది ఫీల్ అవుతున్నారండి. మళ్ళీ మీ బాధ్యత తీసుకోవాలనుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ సొసైటీకి భయపడుతున్నారు. ఈ థర్డ్ పార్టీ వారి వల్లే మీ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టడం, ఇబ్బంది పెట్టడం అయితే జరిగిందండి. కానీ ఇక్కడ జరిగే విషయం ఏంటి అంటే సొసైటీకి భయపడతారు. మీ విషయంలో వారు చేసిన తప్పులు ఒప్పుకొని మళ్ళీ మీతో జీవితం కావాలని మీకు ప్రపోజల్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. థర్డ్ పార్టీ వారి గురించి తెలుసుకుంటారు అండ్ వారితో రిలేషన్ కూడా కట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. మీతో లైఫ్ కాంప్రమైజ్ అవడం కానీ అండ్ మీతో లైఫ్ కావాలని అనుకోవడం కానీ ఇలాంటి ప్రపోజల్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నారని థర్డ్ పార్టీ వారికి అయితే అంత ఇంపార్టెన్స్ కూడా ఇవ్వరని కూడా ఈ కార్డ్ అనేది సూచిస్తుంది. రెండవది వచ్చేసి మీరు వృషభం, కన్య, మకర రాశి వారు అయితే మీ విషయంలో ఏం జరిగింది అంటే మీరు చెయ్యని తప్పులు కూడా మీ పర్సన్ అవే నిజం అనుకుని మిమ్మల్ని బాధ పెట్టడం అయితే జరిగింది. ఎందుకంటే వేరే వారి మాటల వల్ల మిమ్మల్ని తిట్టడం, కొట్టడం ఏవో సంథింగ్ అయితే జరిగిందండి. అలానే వేరే రిలేషన్లోకి వెళ్ళి మీకు డివోర్స్ కానీ ఈ ప్రపోజల్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మీరు వారితో బంధం నిలబెట్టుకోవాలని చూశారు. కానీ వేరే వారి మాటలకి ఎక్కువ ప్రభావం అయితే చూపించింది. ఆ మాటల వల్లే మిమ్మల్ని ఏడిపించడం, ఇబ్బంది పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ ఏంటి అంటే మీలాంటి వారు ఈ సొసైటీలో అంటే ఈ సొసైటీలో ఎలా ఉన్నారో అలా ఉండేవారు కాదని, మిమ్మల్ని అబద్ధం చేసుకున్నారని మీ విషయంలో నిజాలు తెలుసుకోవడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చాలా డీసెంట్ అని, మీతో రిలేషన్ బ్రేక్ చేసుకునే ఉద్దేశం ఇంకా ఉండకూడదని
మీకు ఇంపార్టెన్స్ ఇవ్వాలని అనుకుంటున్నారు. అంటే మీ పర్సన్లో అనుమానం కానీ అబద్ధాలు కానీ అన్నీ తొలగిపోతున్నాయండి. మీరే వారికి రైట్ పర్సన్ అని, మళ్ళీ మీతో రియూనియన్ కావాలని మీ పర్సన్ అనుకుంటున్నారు. ఇక్కడ మీ పర్సన్ మైండ్లో కానీ ఆలోచనలో కానీ ఈ థర్డ్ పార్టీ వారి మీద అంత గుడ్ ఇంప్రెషన్ అయితే లేదు. ఎప్పుడైతే వారి గురించి తెలుసుకున్నారో ఇక్కడ నుండి వారితో రిలేషన్ కట్ చేసుకోవడం, అది ఏ రిలేషన్ అయినా సరే అండి, వారితో తక్కువ మాట్లాడడం ఇలా చేయబోతున్నారని ఈ కార్డ్ ఎనర్జీస్ అనేది సూచిస్తుంది. మూడోది వచ్చేసి మీరు మిథున, తుల, కుంభరాశి వారు అయితే ఇక్కడ మీ విషయంలో కూడా ఏం జరిగింది అంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని మిమ్మల్ని మోసం చేసి వేరే వారిని మ్యారేజ్ చేసుకోవడం కానీ, అండ్ అలానే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మిమ్మల్ని కాదనుకుని వేరే వారితో రిలేషన్లో వెళ్ళిపోవడం కానీ ఇవైతే జరిగాయి. ఈ 3 రాశుల వారికి కూడా మీ పర్సన్ మిమ్మల్ని అయితే మ్యారేజ్ చేసుకుని మోసం చేశారు, మ్యారేజ్ చేసుకుంటానని మోసం చేశారని ఈ కార్డ్ ఎనర్జీస్ అనేది సూచిస్తుందండి. ఇక్కడ జరుగుతుంది ఏంటి అంటే మీ లైఫ్లో మీరు మోసపోయారు, కానీ మీ జీవితం అయితే నాశనం అవ్వలేదు. మీకు మంచి మంచి అవకాశాలు అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మీ లైఫ్లో అంత పాజిటివ్గా మారే సమయానికి మళ్ళీ మీ పర్సనే మీ లైఫ్లోకి వచ్చి మళ్ళీ మీకు ప్రపోజల్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీకు ఒక కన్ఫ్యూజన్ అనేది వస్తుంది. పాస్టా లేదంటే నెక్స్టా? అంటే ఇప్పుడు తిరిగి వారు వచ్చినా సరే మీరు అప్పటికే నిర్ణయం తీసేసుకుని ఉంటారండి. మీకు ఇక్కడ కన్ఫ్యూజన్ అనేది కనిపిస్తుంది. ఏది ఎంచుకోవాలన్న పరిస్థితికి రావడం అయితే జరుగుతుంది. మీ పర్సన్ మిమ్మల్ని మిస్ చేసుకోవడం అసలు ఇష్టం ఉండదని, అంటే వారిలో స్వార్థం కూడా ఉంది. వారి జీవితం నాశనం అయిపోయాకే మళ్ళీ మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీ రాశిలో మాత్రం మీరు పెళ్లి పరంగా అయితే మోసపోయారు. మీ లైఫ్లో మీరు మీ కాళ్ళ మీద నిలబడి మీ జీవితంలో మంచి ఎదుగుదల అనేది చూస్తారు. ఇక్కడ మిమ్మల్ని కోరి మీ లైఫ్లోకి వచ్చినప్పుడు ఎవరైనా ఒక న్యూ పర్సన్ రావడం అయితే జరుగుతుందండి. వారే మీకు రైట్ పర్సన్ కాదు, మళ్ళీ మిమ్మల్ని కాదనుకుని మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని చూసేవారిని అస్సలు యాక్సెప్ట్ చేయొద్దు. నెక్స్ట్ మీరు కర్కాటక, వృశ్చిక, మీన రాశి వారు అయితే మీ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే మీరంటే ఇష్టం, కానీ మీతో మాట్లాడే ఉద్దేశం లేదు. ఇక్కడ వారు వేరే వారి మాటలకి, అంటే వారి ఇంట్లో వారికి భయపడుతున్నారు. వారు లైఫ్ వారి చేతిలో లేనట్టే అన్నట్టు మీ పర్సన్ అయితే ఉంటున్నారండి. మీ గురించి అయితే చాలా అంటే చాలా ఆలోచిస్తున్నారు. వారి మనసులో మీరే ఉండాలి, వారి జీవితంలో మీరే ఉండాలని అనుకుంటున్నారు. కానీ కొన్ని మాటల ప్రభావం, అంటే చేతకాని స్థితి, వారు చెప్పిందే వినాలి, వారి మాటల మీదే నడవాలి అన్నట్టు మీ పర్సన్ అయితే ఉంటున్నారు. అంటే కొంతమంది 100లో 10 మందికి అయితే వేరే రిలేషన్లు అయితే ఉన్నారండి థర్డ్ పార్టీ వారితో. ఆ థర్డ్ పార్టీ వారితో కూడా అంత బాండింగ్ అయితే కనిపించట్లేదు, ఇగ్నోర్గా ఉంటున్నారు. మీ పర్సన్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే వారు ఇష్టం ఎలా ఉంటుందంటే 2 నెలలు 3 నెలల కంటే ఎక్కువ కనిపించదండి. అలాంటి మైండ్ సెట్ వారు కలవారు మీ పర్సన్. ఇక్కడ ఈ థర్డ్ పార్టీ వారితో అంత బాండింగ్ అయితే లేదు. వారు న్యూ ఫ్రెండ్స్ అయినా కావచ్చు, న్యూ రిలేషన్ అయినా కావచ్చు, అంటే మేబీ మిమ్మల్ని కాదనుకుని వేరే వారిని మ్యారేజ్ చేసుకున్నా సరే ఇప్పుడు వారితో అంత బాండింగ్ లేదని కూడా ఈ కార్డ్ అనేది సూచిస్తుంది. ఏంటంటే మీ పర్సన్, మీరు లవర్స్ అయితే మీ పర్సన్ అయితే మీకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారండి. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు, కానీ వారి పేరెంట్స్ తీసుకొచ్చే ప్రపోజల్ అయితే కాదని అంటున్నారు. మీరంటే అంత ఇష్టం అయితే చూపిస్తున్నారు. వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా చూస్తే మీ పర్సన్ని వారి పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారండి. మిమ్మల్ని వద్దని, డివోర్స్ ఇవ్వాలని చెప్తున్నారు. కానీ మీ పర్సన్ ఈ మాటలు ఏమీ పట్టించుకోవట్లేదు. మీతోనే లైఫ్ మంచిగా ఉంటుందని, అంటే మిమ్మల్ని కాదనుకుని మీతో డివోర్స్ తీసుకుని వారు వేరే లైఫ్లోకి వెళ్ళినా సరే ఆ లైఫ్ కూడా అలానే ఉంటుందని భయపడుతున్నారు. మీ విషయంలో కాంప్రమైజ్ అవ్వాలి, ఇంకా వారిలో చాలా మార్పులు చేసుకోవాలి, మీతో అడ్జస్ట్ అవ్వాలని చూస్తున్నారు. కానీ ఇక్కడ మీ పర్సన్ తీసుకునే నిర్ణయానికి వేరే వారైతే ఒప్పుకోవటం లేదు. అందుకే మీ పర్సన్ ఎలోన్గా ఉండి ఎవరితో మాట్లాడకుండా ఉండే సిచ్యువేషన్లో మీ పర్సన్ అయితే ఉంటున్నారు. త్వరలో ఇక్కడ కొన్ని రాసులకైతే, రాసులంటే మేషం, సింహం, ధనుసు రాశి వారికి అయితే మీ పర్సన్ నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ రావడం అయితే జరుగుతుందండి. అండ్ వృశ్చిక, కన్య, మకర రాశి వారికి అయితే వేరే వారి నుండి మీ పర్సన్ గురించి మంచి విషయం అయితే తెలుసుకోబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి మీరు మిథున, తుల, కుంభరాశి వారైతే
మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ అయితే రాబోతున్నారండి. వారి వల్ల మీకు మంచి లైఫ్ అయితే ఉంటుంది. మళ్ళీ మీ పాస్ట్ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి మిమ్మల్ని ఏడిపించడం కూడా జరగబోతుంది. నెక్స్ట్ మీరు కర్కాటక, వృశ్చిక, మీనరాశి వారైతే మీ పర్సన్ మిమ్మల్ని అయితే చాలా అంటే చాలా మిస్ అవుతున్నారు. అన్ఎక్స్పెక్టెడ్గా వారు మీకు కనిపించడం కానీ వేరే వారి మాటల వల్ల కానీ మీ పర్సన్ గురించి మీరైతే తెలుసుకోబోతున్నారు. మీకు ప్రపోజల్ ఇవ్వాలని అనుకుంటున్నారండి, నిర్ణయంలో ఉన్నారు, కానీ సమయం కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ ఎనర్జీస్ బట్టి అంటే కొంతమంది లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ అంటే వేరే వారైతే కనిపిస్తున్నారండి. నెగిటివ్ రిలేషన్స్ అన్నది ఏమీ లేదు. మేబీ మిమ్మల్ని కాదనుకుని వేరే వారిని మ్యారేజ్ చేసుకున్నది కనిపిస్తుంది, కానీ ఫిజికల్గా ఇలాంటి ఏమీ కనిపించలేదు. జస్ట్ పేరెంట్స్ ఒకటి అండ్ మ్యారేజ్ సిచ్యువేషన్స్ అయితే కనిపించినాయి ఎనర్జీస్ కార్డులో. ఇక్కడ మీ పర్సన్ ఏం చెప్తున్నారంటే మీ గురించి అయితే చాలా బాధపడుతున్నారు, రిగ్రెట్ ఫీల్ అవుతున్నారని. మీ విషయంలో చాలా మారారు అండ్ మీరు వారిని మార్చారు. మిమ్మల్ని కాదనుకుని వెళ్ళాక వారు చాలా లైఫ్ లెసన్స్ నేర్చుకున్నారని, మీరిచ్చే లైఫ్ ఎవరు ఇవ్వలేరని, ఇప్పుడు మిమ్మల్ని అపార్థం చేసుకున్నారని, ఇప్పటి వరకు మిమ్మల్ని అపార్థం చేసుకున్నారని, ఇప్పుడు అర్థం చేసుకున్నారని మీ పర్సన్ అయితే చెప్తున్నారు. వేరే వారి మాటల వల్ల మిమ్మల్ని బాధ పెట్టినందుకు మీకు క్షమాపణ అయితే చెప్తున్నారు అండ్ మీతో కొత్త జీవితం ప్రారంభించాలని మీ పర్సన్ అయితే మీకు చెప్తున్నారండి. ఇక్కడ ఎనర్జీస్ బట్టి మీకు రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ ఏంటి అంటే ఈ థర్డ్ పార్టీ వారి గురించి అండ్ మీ గురించి ఎలాంటి ప్రపోజల్ ఉండబోతున్నాయి, దీనికి సంబంధించి ఎనర్జీస్ కార్డ్. నెక్స్ట్ ఇవి 7 ఎనర్జీస్ కార్డ్స్ తీయడం అయితే జరుగుతుందండి. 7 ఏంటి అంటే 3 ఏమో థర్డ్ పార్టీ సంబంధించి, 3 మీకు సంబంధించి. సింగిల్ 1 ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే మీ పర్సన్ ఆలోచన, నిర్ణయం వీటికి సంబంధించి ఉండబోతుంది. అంటే వారి ప్రపోజల్ ఎలా ఉంటుంది, వారు తీసుకునే నిర్ణయాలు. ఇక్కడ కుడి చేతి వైపు ఉన్నవేమో థర్డ్ పార్టీ వారికి సంబంధించింది, ఎడమ చేతి వైపు ఉన్నవేమో మీకు సంబంధించింది. సింగిల్ 1 ఎనర్జీస్ కార్డ్ పార్ట్నర్ సిచ్యువేషన్ కావచ్చు, ఆలోచనలు కావచ్చు, జరిగే సంఘటనలు కావచ్చు. ఇవండి ఇక్కడ ఎనర్జీస్, ఈ 7 ఎనర్జీస్ కార్డ్. నేను తీయబోయే మొదటి ఎనర్జీస్ కార్డ్ మాత్రం థర్డ్ పార్టీ వారికి సంబంధించింది. ఈ థర్డ్ పార్టీ వారితో లైఫ్ సిచ్యువేషన్ వారిది హ్యాపీగా ఉన్నారా, లేదంటే ఏదైనా నెగిటివ్ సిచ్యువేషన్స్ ఉన్నాయా అంటే సంతోషంగా అయితే లేరండి. ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే మీ పర్సన్ వీరితో డివోర్స్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది థర్డ్ పార్టీ వారితో. అండ్ థర్డ్ పార్టీ వారి వల్ల మోసపోయారని కూడా మీ పర్సన్ అయితే చెప్తున్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ వారితో లైఫ్ అయితే అంత మంచిగా లేదు, పాస్ట్ లైఫ్ గురించి ఆలోచిస్తున్నారు. ప్రజెంట్ అయితే వారు సంతోషంగా లేరండి. మిమ్మల్ని మోసం చేశాక వారి జీవితం నాశనం అయిపోయిందని మీ పర్సన్ అయితే చెప్తున్నారు. ఈ థర్డ్ పార్టీ వారితో లైఫ్ అయితే అంత బాగాలేదండి. ఈ థర్డ్ పార్టీ వారు మీ పర్సన్ అయితే మోసం చేయడం అయితే జరిగింది. ఇక్కడ థర్డ్ పార్టీ వారు అంటే మిమ్మల్ని కాదనుకుని వేరే వారిని మ్యారేజ్ చేసుకునే ఉంటారండి. ఇప్పుడు డివోర్స్ సిచ్యువేషన్ అయితే జరుగుతుంది. మేబీ ఇక్కడ విడిపోయినట్టే కార్డ్ ఎనర్జీస్ అనేది సూచిస్తుంది. ఇక్కడ పేరెంట్స్ అయితే కనిపించట్లేదు. వైఫ్ అండ్ హస్బెండ్ అంటే మ్యారేజ్ చేసుకున్న వారి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మేబీ మీది 5 years రిలేషన్ నుండి అండ్ రీసెంట్గా మిమ్మల్ని కాదనుకుని వేరే వారిని మ్యారేజ్ చేసుకున్న వారి సిచ్యువేషన్ ఇలా ఉందండి. ఇప్పుడు వారి మ్యారేజ్ లైఫ్ సిచ్యువేషన్ అయితే డివోర్స్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ ఎనర్జీస్ మీకు సంబంధించి మీకైతే మీ పర్సన్ అయితే క్షమాపణ చెప్తున్నారు. మీకు నమ్మక ద్రోహం చేశారని వారు మీకన్నా ఎక్కువ బాధపడడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మీరు చాలా సిన్సియర్గా ఉన్నారండి వారి విషయంలో. దానివల్ల అంటే వేరే వారి మాటల వల్ల, వేరే వారికి అట్రాక్ట్ వల్ల మీకు చెప్పకుండా రిలేషన్ బ్రేక్ చేసుకుని వారు మ్యారేజ్ చేసుకోవడం అయితే జరిగింది. ఆ మ్యారేజ్ లైఫ్లో వారు సంతోషంగా ఉన్నారా అంటే అసలు లేరండి. వారి లైఫ్లో చాలా నాశనం అయిపోయారని మీ పర్సన్ మీకు చెప్తున్నారు. అండ్ మిమ్మల్ని బాధ పెట్టినందుకు మీకు క్షమాపణ అయితే చెప్తున్నారు. ఈ సంఘటన జరిగింది ఎప్పుడు అంటే మీది మేబీ లవ్ రిలేషన్ అయితే 3 years బ్యాక్ సంబంధించిన రిలేషన్ ఏముంటుందండి. రీసెంట్గా మేబీ 5 months కానీ 3 months ఈ టైంలో మీ పర్సన్ మిమ్మల్ని కాకుండా వేరే వారిని మ్యారేజ్ చేసుకుంటే ఆ రిలేషన్ అన్నది బ్రేక్ అయిపోయిందండి. ఇక్కడ మీ గురించి బాధపడుతున్నారు, వారి జీవితం నాశనం అయిపోయిందని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. ఇక్కడ మీ పర్సన్ థర్డ్ పార్టీ వారికి సంబంధించి డివోర్స్ తీసుకుంటున్నారు, మీకు సంబంధించి మీకు క్షమాపణ అయితే చెప్తున్నారు. నెక్స్ట్ ఈ ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ
మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీ వారి వల్ల చాలా నమ్మక ద్రోహాలు అయితే ఎదురయ్యండి. ఇక్కడ ఫ్రెండ్స్ పరంగా అండ్ వాళ్ళు నమ్మిన పర్సన్ వల్ల, రిలేషన్షిప్ పరంగా అందరి వల్ల మీ పర్సన్ అయితే మోసపోయారు. కొన్ని వ్యసనాలకు కూడా బానిసయ్యారండి. హెల్త్ ఇష్యూస్ కూడా కనిపిస్తున్నాయి. వారు ఏం చెప్తున్నారు అంటే ఈ జీవితంలో చాలా కోల్పోయారని, నమ్మిన వారే మోసం చేశారని, మీ విషయంలో మీకు నమ్మక ద్రోహం చేసి వారి లైఫ్ ఇలా ఉందని మీ పర్సన్ అయితే చెప్తున్నారు. మీ విషయంలో మీకేం చెప్తున్నారు అంటే మీకు ఎన్ని అవకాశాలున్నా మీరు వారికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. కానీ మీకు చెప్పిన ప్రతి ఆ మాట అబద్ధం. కానీ మీరు వారి విషయంలో ప్రతిదీ నిజం చేస్తారని మీ పర్సన్ అయితే మీకు చెప్తున్నారు. మీరు ఎందుకంటే మీకు అన్ని అవకాశాలున్నా వారికి ఎప్పుడూ ఇంపార్టెన్స్ ఇచ్చారు. అంటే మీ పర్సన్ మిమ్మల్ని కాదనుకుని వెళ్ళిపోయినా సరే మీకు చాలా అవకాశాలు రావడం అయితే జరిగిందండి. మీరేమీ వారిని కాదన్నారని, అవేమీ వద్దన్నారని, మీ పర్సన్‌కి ఇంపార్టెన్స్ ఇచ్చారని, ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారండి. మీరు కోరుకుంటే ఏ జీవితమైనా వస్తుంది. కానీ మిమ్మల్ని బాధ పెట్టారు. వారి జీవితం నాశనం అయిపోయిందని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. మీ పర్సన్ మీకేం చెప్తున్నారు అంటే ఇక్కడ మేనిఫెస్ట్ చేస్తున్నారు. మిమ్మల్ని కావాలని అనుకుంటున్నారు. ఈ థర్డ్ పార్టీ వారితో జీవితం వద్దని అనుకుంటున్నారు. జీవితంలో వారు ఊహించుకున్నంత జీవితం లేదని, ఎదుటి వాళ్ళు చెప్పిన మాటలు కానీ అండ్ వారు చూపించిన జీవితం కానీ అంతా అబద్ధమేనని, వారి నిజం కోరుకున్నది వారి జీవితంలో నిజమైన రిలేషన్ కావాలని మీ పర్సన్ అనుకుంటున్నారు. ఇక్కడ మీ విషయంలో అయితే మీ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని కావాలని అనుకుంటున్నారండి. మళ్ళీ మీతో లైఫ్ లాంగ్ ఉండాలి. మీ ప్రేమే వారికి కావాలి. మీ ఫీలింగ్స్, ఎమోషన్స్ వారికి కనెక్ట్ అవుతున్నాయని, ఇంకా మీకు ఎంత దూరం అయ్యారో ఇప్పుడు వారి మనసుకి మీరు చాలా దగ్గర అవుతున్నారండి. మళ్ళీ మీతో రినన్ కావాలని కోరుకుంటున్నారు. సింగిల్ వన్ ఎనర్జీస్ కార్డ్. అసలు మీ పర్సన్ సిచ్యువేషన్ ఇక్కడ మానసిక అశాంతత అయితే కనిపిస్తున్నారు. అసలు వారి లైఫ్లో సంతోషంగా ఉన్నారంటే అసలు సంతోషంగా అయితే లేదండి. ఓవర్ థింకింగ్ ఎక్కువ కనిపిస్తుంది. రెస్ట్లెస్ మైండ్ అనమాట. కొత్త జీవితం ప్రారంభించాలి. అసలు ఏం జరుగుతుంది వారి లైఫ్లో, ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి, ఇలాంటి సిచ్యువేషన్లో అయితే మీ పర్సన్ ఉన్నారు. టోటల్గా ఈ ఎనర్జీస్ కార్డ్స్ ఏంటి అంటే మీరు అనుకోవచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ పెళ్లి చేసుకున్నాక విడిపోవడం ఏంటి అని. ఒకటేనండి, ఇప్పుడు పెళ్లి చేసుకున్నాక అవతల పర్సన్ ఆ థర్డ్ పార్టీ వారు మంచివారు కాకపోతే డివోర్స్ తీసుకున్నా తప్పులేదండి. ఇక్కడ ఏం జరిగింది అంటే మీ పర్సన్ మీరు 5 years నుండి రిలేషన్ అయి ఉంటుంది. లవర్స్ పరంగా చూస్తే ఈ ఎనర్జీస్ కార్డ్లో మిమ్మల్ని కాదనుకుని వేరే వారిని మ్యారేజ్ చేసుకోవడం అయితే జరిగింది రీసెంట్గా ఈ ఈ ఇయర్ లోపు. మేబీ ఒక 6 months తీసుకోండి, 5 months. కానీ ఇక్కడ మిమ్మల్ని కాదనుకుని వేరే వారిని మ్యారేజ్ చేసుకోవడం అయితే జరిగింది. ఈ థర్డ్ పార్టీ వారైతే అంత మంచివారైతే కాదు. ఎందుకంటే వీరికి ఆల్రెడీ రిలేషన్స్ అయితే కొంతమందికి ఉండొచ్చు, ఉండకపోవచ్చండి. కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే ఈ థర్డ్ పార్టీ వారికి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోవడం కానీ, ఏదో సమస్యలో చిక్కుకోవడం కానీ, మీ పర్సన్ వీళ్ళ విషయంలో మోసపోవడం అయితే జరిగిందండి. ఇక్కడ వీరి వల్ల మీ పర్సన్ చాలా బాధలు పడడం అయితే జరుగుతుంది. ఇక్కడ అందుకే డివోర్స్ తీసుకోవాలని చూస్తున్నారు. మీ విషయంలో నమ్మక ద్రోహం చేశారు కాబట్టి ఇక్కడ మీ పర్సన్ లైఫ్ కోల్పోయారని చాలా బాధపడుతున్నారు. ఇక్కడ మీ పర్సన్ మ్యారీడ్ లైఫ్ ఎలా ఉందంటే డివోర్స్ తీసుకునే సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఒకటేనండి, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ వారికి పిల్లలు ఉంటే ఏదైనా కాంప్రమైజ్ అవ్వాల్సిందే పిల్లల గురించి. డివోర్స్ వరకు వెళ్ళకూడదు. కానీ ఇక్కడ మీ పర్సన్కి వచ్చి పిల్లలు అయితే లేరు. మ్యారేజ్ అయితే జరిగింది కానీ రీసెంట్గా జరిగింది కదా. సో ఇక్కడ ఈ బంధం అయితే నిలబట్టలేదు. డివోర్స్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ ఏంటి అంటే మీ పర్సన్ లైఫ్లో కొంతమంది ఫ్రెండ్స్ పరంగా లాస్ పోవడం, మోసపోవడం జరిగింది. అండ్ పేరెంట్స్ పరంగా కూడా చాలా బాధలు పడుతున్నారండి. అంటే కొంతమంది ఎలా ఉంటారు అంటే అర్థం చేసుకోరు. జీవితంలో వారు బాధపడుతున్న అంటే ఇప్పుడు మీ విషయంలో మీతో లైఫ్ కావాలన్నా వారు ఒప్పుకోరండి. డివోర్స్ ఇవ్వాలి, మీరంటే ఇష్టపడట్లేదు. మీ విషయంలో మీ పేరెంట్స్ అడ్డుగా ఉన్నారని వారి గురించి మీ పర్సన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం అండ్ ఆస్తుల పరంగా కానీ ఇలా ఏదో సంథింగ్ ఏదో గొడవ అయితే పెడుతున్నారండి. మీ పర్సన్ అంతలా ఇబ్బంది పెడుతున్నారు వారి పేరెంట్స్.
ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే అటు వాళ్ళ పేరెంట్స్ని ఇబ్బంది పెట్టలేక వారి మాటలకి బాధపడుతున్నారు తప్ప మీకైతే చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కొంచెం భయపడుతున్నారండి. మీతో లైఫ్ కోల్పోకూడదని అనుకుంటున్నారు. అందుకే కొంచెం వ్యసనాలకి బానిసవుతున్నారు. అండ్ హెల్త్ ఇష్యూస్ కూడా కనిపిస్తున్నాయి. అంటే మీ పరంగా చూస్తే వ్యసనాలకు బానిసవుతున్నారండి. అంత మెంటల్ స్ట్రెస్ అయితే కనిపిస్తుంది. ఫీమేల్ పరంగా అయితే హెల్త్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి. అంటే మానసికంగా కుంగిపోతున్నారనమాట. ఇలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. మీ పరంగా చూసుకుంటే మీరు కూడా మీ స్వార్థం కోసం మీ లైఫ్ చూసుకోవచ్చు. కానీ ఇంకా మీరు వారి కోసం వెయిట్ చేస్తున్నారని, వారికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారని, ఎప్పుడైతే మీ విషయంలో వారు కోల్పోతారో మీ లైఫ్లో అయితే మంచిగానే ఉంటారు. మీ లైఫ్లో వచ్చేవారు అదృష్టవంతులని మీ పర్సన్ అయితే మీకు చెప్తున్నారండి. ఇక్కడ మీ పర్సన్ అయితే ఈ థర్డ్ పార్టీ వారితో సంతోషంగా లేరు. అందరి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, సమస్యలు ఎదుర్కొంటున్నారని మేనిఫెస్ట్ చేస్తున్నారండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న లైఫ్కి కాంప్రమైజ్ అయితే లైఫ్ ఎలా ఉంటుంది, మీరు లేకపోతే లైఫ్ ఎలా ఉంటుంది, వారు ఊహించుకున్న జీవితం భయంకరంగా ఉందండి. మీ విషయంలో ఆలోచిస్తే మిమ్మల్ని నమ్మించి మోసం చేసి వారి జీవితం చూసుకున్నా సరే మీరు ఇంకా వారికి ఇంపార్టెన్స్ ఇస్తారని, వారిని ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తారని మీ పర్సన్కి అయితే హోప్ ఉందని మీకు చెప్తున్నారు ప్రపోజల్. మీకు మీ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం చూపిస్తున్నారండి ఇప్పుడు. ఎందుకంటే వారి జీవితంలో అంతా చూశారు. వారి లైఫ్లో ఉన్నవారు చూపించడం అయితే జరిగింది. అంటే చెప్పిన మాటలు వేరు, జరుగుతున్న విషయాలు వేరు. అందుకే మీ పర్సన్ వారికి అర్థమైన జీవితం ఏంటంటే జీవితం నాశనం చేసుకున్నారని మీ పర్సన్ అయితే చెప్తున్నారు. ఇక్కడ వారైతే ఎవరితోనే అంత కలవటం లేదండి. ఒంటరిగా ఉండాలి అనుకుంటున్నారు. వారికి మాటలు సపోర్ట్గా ఉండట్లేదు. మాటలు హీలింగ్గా కూడా అనిపించట్లేదు. మనసుకి గాయం తగులుతున్నాయి. అంటే మాటలు గాయాలు తగులుతున్నాయి. వారి స్వార్థం కోసం చుట్టూ ఉన్నవారు వాడుకుంటున్నారు. కానీ వారి జీవితానికి నిలబెట్టాలని ఎవరికి ఆలోచన లేదని, మీ విషయంలో అనవసరమైన ఆలోచన చేసి మిమ్మల్ని బాధపెట్టి మీకు నమ్మకద్రోహం చేశారని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. ఇక్కడ కొంతమంది విషయంలో పేరెంట్స్ పరంగా చూసి మీ పిల్లలు మిమ్మల్ని కాదనుకుని వేరే మ్యారేజ్ చేసుకున్నప్పుడు, అంటే మీకు ఇష్టం లేని మ్యారేజ్ చేసుకున్నవారు ఇక్కడ డివోర్స్ తీసుకునే అవకాశం కనిపిస్తుందండి. వీరు ఒక మోసపూరితమైన వారు. ఈ థర్డ్ పార్టీ వారు వచ్చేసి మిమ్మల్ని బాధ పెట్టినందుకు వారు క్షమాపణ అయితే చెప్తున్నారు. అండ్ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా చూస్తే మీ పర్సన్ మిమ్మల్ని కాకుండా వేరే రిలేషన్కి వెళ్ళినప్పుడు వారి వల్ల మోసపోయారని మీ పర్సన్ అయితే చెప్తున్నారండి. అంటే డివోర్స్ ఇమ్మని వేరే వారు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. కానీ మీ పర్సన్కి డివోర్స్ ఇచ్చే ఉద్దేశం అయితే లేదు. ఫోర్స్గా ఉంటున్నారు, మీకోసం బాధపడుతున్నారు. అండ్ లవర్స్ పరంగా చూసుకుంటే ఇక్కడ మీ లవర్కి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయిందండి. మీకు చెప్పలేదు. కానీ అక్కడ జరుగుతుంది ఏంటంటే అక్కడ కూడా డివోర్స్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మీ గురించే బాధపడుతున్నారు. ఇక్కడ ఎనర్జీస్ ఏంటి అంటే మిమ్మల్ని మోసం చేసిన వారు మీ గురించే బాధపడుతున్నారు, మీ గురించే ఆలోచిస్తున్నారు, మీకు క్షమాపణ చెప్తున్నారు. మీరు వారికి ప్రయారిటీ ఇస్తున్నారు, ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఒక పశ్చాత్తాపం అయితే కనిపిస్తుంది మీ పర్సన్ విషయంలో. మళ్ళీ మీతో రినన్ కావాలి, మీ ప్రేమ కావాలి అన్నట్టు మీ పర్సన్ అయితే మీకు ప్రపోజల్ అయితే ఇస్తున్నారండి. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్. ఇక్కడ థర్డ్ పార్టీ వారి గురించి ఈ విధంగా చెప్తున్నారు. అండ్ మీ గురించి ఇలా చెప్పడం అయితే జరిగింది. నేను ఈ ఎనర్జీస్ బట్టే రీడింగ్ ఇస్తున్నాను. ఈ రీడింగ్ మీకు నచ్చింది అనుకుంటున్నానండి. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్తో అయితే వీడియో ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్.